నమస్కారం అండి అందరికీ. గొప్ప గొప్ప పద్యాల్లో అద్భుతమైన అర్థాలు, అద్భుతమైన మాటలు, చిన్న చిన్న మాటల్లో అద్భుతమైన అర్థాలు వచ్చేటట్టుగా వేమన పద్యాలు మనం నేర్చుకుంటున్నాం కదా. ఇంత చిన్న చిన్న మాటల్లో అంత పెద్ద అర్థాన్ని ఇచ్చి జీవిత సత్యాలను మనకు అందజేసిన వేమన గారికి నమస్కరిస్తూ ఈ పద్యం ఈరోజు మనం మొదలుపెట్టుకున్నాం. తనకు ప్రాప్తి లేక దాతలివ్వరటంచు దోషబుద్ధి చేత దూరుటెల్ల పెక్కు వంక చూచి ముగురంబు దూరుట విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యులు ధనము తనకు వచ్చు అదృష్టము లేకున్నను దాతలు ఇవ్వరు అనుచు దాతలను తిట్టుచుండు. ఇది అద్దములో కనిపించు తన ముఖము చూచుకొని అనేక వంకలను తానే కారణమని తనను తానే నిందించుకున్నట్లుండును కదా. అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనుకుంటాం, షట్ హెయిర్ ఇంకా ఉంటే బాగుండేది, పెద్ద జుట్టు కావాలి, ఇదంతా బ్లాక్ డాట్స్ వచ్చేసాయి, షట్ ఫేస్ అసలు ఏం బాగాలేదు, ముక్కు ఇంకా సన్నగా ఉంటే బాగుండేదేమో, కళ్ళు ఇంకా పెద్దగా ఉంటే ఎంత బాగుండేదో, వాళ్ళు ఎవరికో రమ్యకృష్ణ గారికి ఎలా ఉన్నాయి, నయనతారకి ఎలా ఉన్నాయి, నేను కూడా అలా ఉంటే ఎంత బాగుండేది కదా అనుకుంటుంటారు చాలామంది. నేను అసలు అలా అనుకోండి. నాకున్నది భగవంతుడు ఇచ్చిన మహాప్రసాదం. ఇంత ఆరోగ్యంగా ఉన్నాము ఇప్పటి వరకు, థ్యాంక్స్ గాడ్ అని రోజు దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇంత ఆరోగ్యంగా ఉన్నాం. అందం ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యం కదా. అందంగా ఉన్నా కూడా, ఆస్తులు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏం చేసుకుంటాం? లేవలేనప్పుడు, ఒక చెయ్యి కూడా కదపలేనప్పుడు ఎంత అందం ఉన్నా, ఎంత ఆరోగ్యం అన్నా ఉపయోగం ఏముంది? కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా నన్ను ఇంత ఆరోగ్యంగా పుట్టించి లేచి లేవగానే అబ్బా మళ్ళీ ఇంకో మంచి రోజుకి ఇంకా ఏదో నన్ను సాధించడానికి నన్ను నిద్ర లేపే ఆరోగ్యంగా ఉన్నాను అని దండం పెట్టుకుంటాను. సాయంత్రం అయిపోగానే రాత్రి పడుకునే ముందు భగవంతుడా ఈరోజు ఇంత అద్భుతంగా గడిచింది, ఇంత ఆరోగ్యంగా మళ్ళీ నిద్రకు ఉపక్రమిస్తున్నాను, ఇంత అద్భుతంగా ఈరోజు నాకు గడిపినందుకు మళ్ళీ నన్ను నిద్రలేపి మళ్ళీ నిద్రకు ఉపక్రమించడానికి, ఈరోజంతా నన్ను ఆరోగ్యంగా ఉంచినందుకు, అద్భుతమైన ఈ జీవితాన్ని నాకు ప్రసాదించిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని చెప్పుకొని పడుకుంటాను. అంతేగాని నాలోని వంకలన్నీ నేనే బయట పెట్టుకుంటే బయట వాళ్ళు ఇంకెంతమంది అంటారు? బయట వాళ్ళు ఎవరేమన్నా సరే, నల్లగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, లేకపోతే అసలు ఏం చూసి ఇవ్వాలి క్యారెక్టర్, ఇలా చాలామంది చాలా రకాలుగా అవమానించారు. పర్వాలేదు, నన్ను భగవంతుడు ఇలా పుట్టించాడు, ఆరోగ్యంగా ఉన్నాను, అన్నిటికంటే ముఖ్యమైనది, దానికి నేను పొంగిపోతూ ఉంటాను. నిరంతరం నేను ఆరోగ్యంగా ఉంటున్నాను కదా అని. ఎవరినైనా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చి ఒకవేళ ఎప్పుడన్నా హాస్పిటల్లో అడుగు పెడితే, నేను అసలు హాస్పిటల్లో అడుగు పెట్టకూడదు, ఇలా మాట్లాడుతూ నా ప్రాణాన్ని వదిలేయాలి అని నా ఆశ. ఎవరో ఒకరి గురించి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అక్కడి వారి పరిస్థితులను చూసి అక్కడే దండం పెట్టేసుకుంటూ ఉంటుంది ఏమిటి, భగవంతుడా ఎన్ని రోగాల, ఎన్ని పైపుల మీద ఉన్నారు, దీని మీద ఉన్నారు, స్ట్రెచ్చర్ మీద వెళ్తున్నారు, వీల్ చైర్లో వెళ్తున్నారు, అమ్మ ఏంటి ఇన్ని రకాల రోగాలు ఉంటాయా ప్రపంచంలో, భగవంతుడా థ్యాంక్ యూ నన్ను ఇంత అద్భుతంగా పుట్టించావు, నాకు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చావు అని అప్పటికప్పుడే నేను మనసులో దేవుని కలిసేసుకుని దండాలు పెట్టేసుకుంటూ ఉంటాను. భగవంతుడు ఇంత ఆరోగ్యాన్ని నాకు ఇచ్చాడు, ప్రసాదించాడు, భగవంతుడా ఇలాగే నన్ను తీసుకెళ్ళిపోయి పరిస్థితి అస్సలు రాకూడదు అని కూడా మనం అనుకోకూడదుట. అంటే అది మనసులో కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అనే మాట కూడా రాకూడదు. అసలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఇంత ఆరోగ్యం ఉందని అనుకోవాలి. కాబట్టి అలాంటివి చూస్తే కూడా తట్టుకోలేను అనమాట. అంత అద్భుతమైన ఆరోగ్యం నాకు ఇచ్చినందుకు ఎన్ని అవమానాలైనా భరిస్తాను, ఎంతమంది ఎన్ని అనుకున్నా కూడా పర్వాలేదు. నేనేంటో నాకు తెలుసు, నాకున్న టాలెంట్ ఏంటో నాకు తెలుసు, నా ప్రేమ ఏంటో నాకు తెలుసు, నేనేం చేస్తానో నాకు తెలుసు, నేనేం చెయ్యాలో నాకు తెలుసు, నాకున్న నాలెడ్జ్ నాకు తెలుసు. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని మనం ముందే భయపడి మనల్ని మనమే నిందించుకుని ఇది ఇలా ఉంటే బాగుండేది, అది అలా ఉంటే బాగుండేది అని ఇన్ని సంవత్సరాలైనా జుట్టు తెల్లబడలేదు. ఎంత అదృష్టం ఉంటే ఉంటుంది చెప్పండి? ఎంతమందికి ఈ వయసు వరకు జుట్టు నల్లగా ఉంటుంది చెప్పగలరా? 18-19 ఏళ్ళు వచ్చిన పిల్లలకే పాపం తెల్లబడి, వాళ్ళని చూసి నేను జాలిపడుతూ ఉంటాను. భగవంతుడా నా జుట్టు ఇంకా ఇలా ఉంచావు, థ్యాంక్ యూ, వెంటనే థ్యాంక్ యూ చెప్పేసుకుంటూ ఉంటాను అంతే అన్నమాట.
ఆ కృతజ్ఞత అనేది ఉన్నప్పుడు మనం ఇంకా ఇలాగే ముందుకు కొనసాగడానికి వీలుంటుంది. అంతేగాని మనలో లోపాలు మనమే వెతుక్కుని ఎదుటివారు మన లోపాలను ఎంచి చూపినప్పుడు మనం బాధపడి భయపడి అయ్యో భగవంతుడు ఎందుకు ఇలా పుట్టించావు నన్ను, అద్భుతంగా ఐశ్వర్యరాయలాగా పుట్టిస్తే బాగుండేది కదా అంటే మరి ఐశ్వర్యరాయ్ ఏం చేస్తుంది? ఐశ్వర్యరాయలాగా ఐశ్వర్యరాయని పుట్టించాడు, లక్ష్మీ కళ్యాణిలాగా లక్ష్మీ కళ్యాణిని పుట్టించాడు, అంతే కదా. అలాగా వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, తనకు ప్రాప్తి లేక దాతలు ఇవ్వరటంచు దోషబుద్ధి చేత దూరుడెల్లా. మనకి సంపాదించుకుని ఏడవలేక ఎవడో ఏదో ఇవ్వలేదు, లేకపోతే మా బాబు ఆస్తి ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదని వాళ్ళ మీద వీళ్ళ మీద వంకలు చూపి పెక్కు వంక చూచి ముకురంబు దూరుట. ఎన్నో వంకలు చెప్పి వాళ్ళని వీళ్ళని తిడుతూ ఉంటారు. వీళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, అందం ఉంటుంది, సంపాదించుకోగల కెపాసిటీ ఉంటుంది, కానీ పని చేయకూడదు. పని చేసే బుద్ధి మాత్రం ఉండదు. ఎవరో ఇచ్చేస్తే బతికేద్దాం అని చూస్తూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారట, ఎవరో నాకేదో ఇవ్వలేదు కాబట్టే నేను ఇలా ఉన్నాను అని తనను తనే నిందించుకుని ఎదుటి వాళ్ళని తిడుతూ కూర్చుంటారట. ఆ బుద్ధి మంచిది కాదు అని వేమన గారు ఏ రకంగా చెప్పారో మనం రాసుకుని చదువుతాం. తనకు ప్రాప్తి లేక దాతలు ఇవ్వరటంచు తనకు ప్రాప్తి లేక దాతలివ్వరటంచు తనకు ప్రాప్తి లేక దాతలివ్వరటంచు దోషబుద్ధి చేత దూరుటెల్లా. దోష బుద్ధి చేత దూరుటెల్లా పెక్కు వంక చూచి ముకురంబు దూరుట. పెక్కు వంక జూచి ముకురంబు దూరుట. ముకురంబు దూరుట. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యులు ధనము తనకు వచ్చు అదృష్టము లేకున్నను మనుష్యులు ధనము
వచ్చు అదృష్టం లేకున్నను ధనము తనకు వచ్చు అదృష్టము లేకున్నను అంటే మనకి రాసిపెట్టి ఉండాలి కదా, ఇంత ధనం మన దగ్గర ఉండాలి, మనం ధనవంతులుగా పుట్టాలా పేదవారిగా పుట్టాలా అనేది ముందే మనకి రాసిపెట్టి ఉంటుంది. కాబట్టి ఆ ధనం వచ్చే టైం మనకి రానప్పుడు ధనం రాదు, వాళ్ళను వీళ్ళను నిందించినా కూడా ఉపయోగం ఏమీ ఉండదన్నమాట. దాతలు ఇవ్వరు అనుచు దాతలను తిట్టుచుందురు. దాతలు ఇవ్వరు అనుచు దాతలను తిట్టుచుందురు. ఇది అద్దములో కనిపించు తన ముఖము చూచుకొని, ఇది అద్దములో కనిపించు తన ముఖము చూచుకొని అనేక వంకలను తానే కారణమని అనేక వంకలను చూచి దానికి తానే కారణమని తనని తానే నిందించుతున్నట్లుండును. తనని తానే నిందించుకున్నట్లుండును. తనని తానే నిందించుకున్నట్లుండును. సరే, పద్యం భావం చూసేసుకుందామా? పద్యము భావం. తనకు ప్రాప్తి లేక దాతలివ్వరడంచు దోషబుద్ధి చేత దూరుటెల్ల పెక్కు వంక చూచి ముగురంబు దూరుట విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యులు ధనము తనకు వచ్చు అదృష్టము లేకున్నను. మనకు అదృష్టం ఉండాలి ఏదైనా రావాలంటే, కేవలం ధనం అనే కాదు, మంచి జాబ్ రావాలన్నా, మంచి విదేశాలకు వెళ్ళాలన్నా, మంచి కాస్ట్లీ కార్లో తిరగాలన్నా, బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలన్నా, బ్రాండెడ్ చెప్పులు, బ్రాండెడ్ వాచ్ పెట్టుకోవాలన్నా మనకు అదృష్టం అనేది ఉండాలి. అప్పుడే అవి మన దగ్గరికి వస్తాయి తప్ప అది లేనప్పుడు, మనకి రాసి పెట్టి లేనప్పుడు మనం ఎంత తాపత్రయపడినా కూడా అవి మన దగ్గరికి రావు. వచ్చే టైం వచ్చినప్పుడు మాత్రమే వస్తాయి. రావట్లేదని వాళ్ళని వీళ్ళని తిట్టినంత మాత్రాన ఏది కూడా అవ్వదు. వచ్చు అదృష్టం లేకున్నాను దాతలు ఇవ్వరు అనుచు దాతలను తిట్టుచుందురు. దాతలు ఎందుకు ఇస్తారు మనకి చెప్పండి? ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మనం కష్టపడి మనం సంపాదించుకోవాలి. ఎంత సంపాదించుకున్నామో అందులోనే మనకు కావాల్సినవన్నీ కొనుక్కోవాలి. అది మన స్తోమతను బట్టి మనం మెయింటైన్ చేయాలి, అంతే కదా. అంతేగాని దాతలు ఇవ్వరంచు తిట్టుచుందురట వాళ్ళకి ఆ స్తోమత లేనప్పుడు. ఇది అద్దంలో కనిపించు తన ముఖము చూచుకొని అనేక వంకలను చూచి దానికి తానే కారణమని
తనను తానే నిందించుకున్నట్లుండును. అద్దంలో చేసి నేను ఎలా ఎందుకున్నాను, ఇంత హైట్ తక్కువ ఎందుకున్నాను, ఇంకొంచెం హైట్ ఉంటే ఎంత బాగుండేదో, 6 అడుగులు ఉండుంటే సూపర్గా ఉండేది, హీరోయిన్గా పట్టుకొచ్చేదాన్ని. ఇలాంటివి ఎన్నో థాట్స్ మన మైండ్లో పెట్టుకుని మనల్ని మనమే నిందించుకుంటూ ఉన్నట్లు ఉంటుందట. ఎప్పుడైతే మనం దాతలు ఇవ్వరనుచు ఇతరులని తిడతామో మనల్ని మనమే, మన వంకలు మనమే బయటికి తీసి మనల్ని నిందించుకున్నట్టు ఉంటుంది. కానీ అవతల వారికి ఏది కూడా ఫరక్ పడదు అని వేమన గారు ఎంత అద్భుతంగా, ఇంత అద్భుతమైన ఉదాహరణతో మనకు అందించిన ఈ పద్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో పద్యం. నమస్కారం అండి అందరికీ. గొప్ప గొప్ప పద్యాల్లో అద్భుతమైన అర్థాలు, అద్భుతమైన మాటలు, చిన్న చిన్న మాటల్లో అద్భుతమైన అర్థాలు వచ్చేటట్టుగా వేమన పద్యాలు మనం నేర్చుకుంటున్నాం కదా. ఇంత చిన్న చిన్న మాటల్లో అంత పెద్ద అర్థాన్ని ఇచ్చి జీవిత సత్యాలను మనకు అందజేసిన వేమన గారికి నమస్కరిస్తూ ఈ పద్యం ఈరోజు మనం మొదలు పెట్టుకున్నాం. తనకు ప్రాప్తి లేక దాతలు ఇవ్వరటంచు దోషబుద్ధి చేత దూరుటెల్ల పెక్కు వంక చూచి ముకురంబు దూరుట విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యుడు ధనము తనకు వచ్చు అదృష్టము లేకున్నను దాతలు ఇవ్వరు అనుచు దాతలను తిట్టుచుండు. ఇది అద్దములో కనిపించు తన ముఖము చూచుకొని అనేక వంకలను తానే కారణమని తనను తానే నిందించుకున్నట్లుండును కదా. అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనుకుంటాం, షట్ హెయిర్ ఇంకా ఉంటే బాగుండేది, పెద్ద జుట్టు కావాలి, ఇదంతా బ్లాక్ డాట్స్ వచ్చేసాయి, షట్ ఫేస్ అసలు ఏం బాగాలేదు, ముక్కు ఇంకా సన్నగా ఉంటే బాగుండేదేమో, కళ్ళు ఇంకా పెద్దగా ఉంటే ఎంత బాగుండేదో, వాళ్ళు ఎవరికో రమ్యకృష్ణ గారికి ఎలా ఉన్నాయి, నయనతారకి ఎలా ఉన్నాయి, నేను కూడా అలా ఉంటే ఎంత బాగుండేది కదా అనుకుంటుంటారు చాలామంది. నేను అసలు అలా అనుకోండి. నాకున్నది భగవంతుడు ఇచ్చిన మహాప్రసాదం. ఇంత ఆరోగ్యంగా ఉన్నాము ఇప్పటి వరకు, థ్యాంక్స్ గాడ్ అని రోజు దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇంత ఆరోగ్యంగా ఉన్నాం. అందం ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యం కదా. అందంగా ఉన్నా కూడా, ఆస్తులు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏం చేసుకుంటాం? లేవలేనప్పుడు, ఒక చెయ్యి కూడా కదపలేనప్పుడు ఎంత అందం ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా ఉపయోగం ఏముంది? కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా నన్ను ఇంత ఆరోగ్యంగా పుట్టించి లేచి లేవగానే అబ్బా మళ్ళీ ఇంకో మంచి రోజుకి ఇంకా ఏదో నన్ను సాధించడానికి నన్ను నిద్రలేపే ఆరోగ్యంగా ఉన్నాను అని దండం పెట్టుకుంటాను. సాయంత్రం అయిపోగానే రాత్రి పడుకునే ముందు భగవంతుడా ఈరోజు ఇంత అద్భుతంగా గడిచింది, ఇంత ఆరోగ్యంగా మళ్ళీ నిద్రకు ఉపక్రమిస్తున్నాను, ఇంత అద్భుతంగా ఈరోజు నాకు గడిపినందుకు మళ్ళీ నన్ను నిద్రలేపి మళ్ళీ నిద్రకు ఉపక్రమించడానికి, ఈరోజంతా నన్ను ఆరోగ్యంగా ఉంచినందుకు, అద్భుతమైన ఈ జీవితాన్ని నాకు ప్రసాదించిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని చెప్పుకుని పడుకుంటాను. అంతేగాని నాలోని వంకలన్నీ నేనే బయట పెట్టుకుంటే బయట వాళ్ళు ఇంకెంతమంది అంటారు? బయట వాళ్ళు ఎవరు ఏమన్నా సరే, నల్లగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, లేకపోతే అసలు ఏం చూసి ఇవ్వాలి క్యారెక్టర్, ఇలా చాలామంది చాలా రకాలుగా అవమానించారు. పర్వాలేదు, నన్ను భగవంతుడు ఇలా పుట్టించాడు, ఆరోగ్యంగా ఉన్నాను, అన్నిటికంటే ముఖ్యమైనది, దానికి నేను పొంగిపోతూ ఉంటాను. నిరంతరం నేను ఆరోగ్యంగా ఉంటున్నాను కదా అని. ఎవరినైనా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చి ఒకవేళ ఎప్పుడన్నా హాస్పిటల్లో అడుగు పెడితే, నేను అసలు హాస్పిటల్లో అడుగు పెట్టకూడదు, ఇలా మాట్లాడుతూ నా ప్రాణాన్ని వదిలేయాలి అని నా ఆశ. ఎవరో ఒకరి గురించి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అక్కడి వారి పరిస్థితులను చూసి అక్కడే దండం పెట్టేసుకుంటూ ఉంటుంది ఉంది. భగవంతుడా ఎన్ని రోగాల, ఎన్ని పైపుల మీద ఉన్నారు, దీని మీద పడినారు, స్ట్రెచ్చర్ మీద వెళ్తున్నారు, వీల్ చైర్లో వెళ్తున్నారు, అమ్మ ఏంటి ఇన్ని రకాల రోగాలు ఉంటాయా ప్రపంచంలో, భగవంతుడా థ్యాంక్ యూ నన్ను ఇంత అద్భుతంగా పుట్టించావు, నాకు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చావని అప్పటికప్పుడే నేను మనసులో దేవుని కలిసేసుకుని దండాలు పెట్టేసుకుంటూ ఉంటాను. భగవంతుడు ఇంత ఆరోగ్యాన్ని నాకు ఇచ్చాడు, ప్రసాదించాడు, భగవంతుడా ఇలాగే నన్ను తీసుకెళ్ళిపోయి పరిస్థితి అస్సలు రాకూడదు అని కూడా మనం అనుకోకూడదు. అంటే అది మనసులో కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదనే మాట కూడా రాకూడదు. అసలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఇంత ఆరోగ్యం ఉందని అనుకోవాలి. కాబట్టి అలాంటివి చూస్తే కూడా తట్టుకోలేను అనమాట. అంత అద్భుతమైన ఆరోగ్యం నాకు ఇచ్చినందుకు ఎన్ని అవమానాలైనా భరిస్తాను, ఎంతమంది ఎన్ని అనుకున్నా కూడా పర్వాలేదు.
నేనేంటో నాకు తెలుసు, నాకున్న టాలెంట్ ఏంటో నాకు తెలుసు, నా ప్రేమ ఏంటో నాకు తెలుసు, నేనేం చేస్తానో నాకు తెలుసు, నేనేం చెయ్యాలో నాకు తెలుసు, నాకున్న నాలెడ్జ్ నాకు తెలుసు. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని మనం ముందే భయపడి మనల్ని మనమే నిందించుకుని ఇది ఇలా ఉంటే బాగుండేది, అది అలా ఉంటే బాగుండేది అని ఇన్ని సంవత్సరాలైనా జుట్టు తెల్లబడలేదు. ఎంత అదృష్టం ఉంటే ఉంటుంది చెప్పండి? ఎంతమందికి ఈ వయసు వరకు జుట్టు నల్లగా ఉంటుంది చెప్పగలరా? 18-19 ఏళ్ళు వచ్చిన పిల్లలకే పాపం తెల్లబడి వాళ్ళని చూసి నేను జాలిపడుతూ ఉంటా. భగవంతుడా నా జుట్టు ఇంకా ఇలా ఉంచావు, థ్యాంక్ యూ, వెంటనే థ్యాంక్ యూ చెప్పేసుకుంటూ ఉంటా అంతే అన్నమాట. ఆ కృతజ్ఞత అనేది ఉన్నప్పుడు మనం ఇంకా ఇలాగే ముందుకు కొనసాగడానికి వీలుంటుంది. అంతేగాని మనలో లోపాలు మనమే వెతుక్కుని ఎదుటివారు మన లోపాలను ఎంచి చూపినప్పుడు మనం బాధపడి భయపడి అయ్యో భగవంతుడు ఎందుకు ఇలా పుట్టించావు నన్ను, అద్భుతంగా ఐశ్వర్యరాయలాగా పుట్టిస్తే బాగుండేది కదా అంటే మరి ఐశ్వర్యరాయ్ ఏం చేస్తుంది? ఐశ్వర్యరాయలాగా ఐశ్వర్యరాయని పుట్టించాడు, లక్ష్మీ కళ్యాణిలాగా లక్ష్మీ కళ్యాణిని పుట్టించాడు, అంతే కదా. అలాగా వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, తనకు ప్రాప్తి లేక దాతలు ఇవ్వరటంచు దోషబుద్ధి చేత దూరుడెల్లా. మనకి సంపాదించుకుని ఏడవలేక ఎవడో ఏదో ఇవ్వలేదు, లేకపోతే మా బాబు ఆస్తి ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదని వాళ్ళ మీద వీళ్ళ మీద వంకలు చూపి పెక్కు వంక చూచి ముకురంబు దూరుట. ఎన్నో వంకలు చెప్పి వాళ్ళని వీళ్ళని తిడుతూ ఉంటారు. వీళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, అందం ఉంటుంది, సంపాదించుకోగల కెపాసిటీ ఉంటుంది, కానీ పని చేయకూడదు. పని చేసే బుద్ధి మాత్రం ఉండదు. ఎవరో ఇచ్చేస్తే బతికేద్దాం అని చూస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారట, ఎవరో నాకేదో ఇవ్వలేదు కాబట్టే నేను ఇలా ఉన్నాను అని తనను తనే నిందించుకుని ఎదుటి వాళ్ళని తిడుతూ కూర్చుంటారట. ఆ బుద్ధి మంచిది కాదు అని వేమన గారు ఏ రకంగా చెప్పారో మనం రాసుకుని చదువుకుందాం. తనకు ప్రాప్తి లేక దాతలు ఇవ్వరటంచు తనకు ప్రాప్తి లేక దాతలివ్వరటంచు తనకు ప్రాప్తి లేక దాతలివ్వరటంచు దోషబుద్ధి చేత దూరుటెల్లా. దోష బుద్ధి చేత దూరుటెల్లా పెక్కు వంక చూచి ముకురంబు దూరుట. పెక్కు వంక జూచి ముకురంబు దూరుట. ముకురంబు దూరుట. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు
ఇష్టమైన వాడా, సకల భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యుడు ధనము తనకు వచ్చు అదృష్టము లేకున్నను మనుష్యుడు ధనము తనకు వచ్చు అదృష్టం లేకున్నను ధనము తనకు వచ్చు అదృష్టము లేకున్నను అంటే మనకి రాసిపెట్టి ఉండాలి కదా, ఇంత ధనం మన దగ్గర ఉండాలి, మనం ధనవంతులుగా పుట్టాలా పేదవారిగా పుట్టాలా అనేది ముందే మనకి రాసిపెట్టి ఉంటుంది. కాబట్టి ఆ ధనం వచ్చే టైం మనకి రానప్పుడు ధనం రాదు, వాళ్ళను వీళ్ళను నిందించినా కూడా ఉపయోగం ఏమీ ఉండదన్నమాట. దాతలు ఇవ్వరు అనుచు దాతలను తిట్టుచుందురు. దాతలు ఇవ్వరు అనుచు దాతలను తిట్టుచుందు. ఇది అద్దములో కనిపించు తన ముఖము చూచుకొని, ఇది అద్దములో కనిపించు తన ముఖము చూచుకొని అనేక వంకలను తానే కారణమని అనేక వంకలను చూచి దానికి తానే కారణమని తనని తానే నిందించుకున్నట్లుండును. తనని తానే నిందించుకున్నట్లుండును. తనని తానే నిందించుకున్నట్లుండును. సరే, పద్యం భావం చూసేసుకుందామా? పద్యము భావం. తనకు ప్రాప్తి లేక దాతలివ్వరటంచు దోషబుద్ధి చేత దూరుటెల్ల పెక్కు వంక చూచి ముకురంబు దూరుట విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యులు ధనము తనకు వచ్చు అదృష్టము లేకున్నను. మనకు అదృష్టం ఉండాలి ఏదైనా రావాలంటే, కేవలం ధనమనే కాదు, మంచి జాబ్ రావాలన్నా, మంచి విదేశాలకు వెళ్ళాలన్నా, మంచి కాస్ట్లీ కారులో తిరగాలన్నా, బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలన్నా, బ్రాండెడ్ చెప్పులు, బ్రాండెడ్ వాచ్లు పెట్టుకోవాలన్నా మనకు అదృష్టం అనేది ఉండాలి.
అప్పుడే అవి మన దగ్గరికి వస్తాయి తప్ప అది లేనప్పుడు, మనకి రాసి పెట్టి లేనప్పుడు మనం ఎంత తాపత్రయపడినా కూడా అవి మన దగ్గరికి రావు. వచ్చే టైం వచ్చినప్పుడు మాత్రమే వస్తాయి. రావట్లేదని వాళ్ళని వీళ్ళని తిట్టినంత మాత్రాన ఏది కూడా అవ్వదు. వచ్చు అదృష్టం లేకున్నాను దాతలు ఇవ్వరు అనుచు దాతలను తిట్టుచుందురు. దాతలు ఎందుకు ఇస్తారు మనకి చెప్పండి? ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మనం కష్టపడి మనం సంపాదించుకోవాలి. ఎంత సంపాదించుకున్నామో అందులోనే మనకు కావాల్సినవన్నీ కొనుక్కోవాలి. అది మన స్తోమతను బట్టి మనం మెయింటైన్ చేయాలి, అంతే కదా. అంతేగాని దాతలు ఇవ్వరంచు తిట్టుచుందురట వాళ్ళకి ఆ స్తోమత లేనప్పుడు. ఇది అద్దంలో కనిపించు తన ముఖము చూచుకొని అనేక వంకలను చూచి దానికి తానే కారణమని తనను తానే నిందించుకున్నట్లుండును. అద్దంలో చేసి నేను ఎలా ఎందుకున్నాను, ఇంత హైట్ తక్కువ ఎందుకున్నాను, ఇంకొంచెం హైట్ ఉంటే ఎంత బాగుండేదో, 6 అడుగులు ఉండుంటే సూపర్గా ఉండేది, హీరోయిన్గా పట్టుకొచ్చేదాన్ని. ఇలాంటివి ఎన్నో థాట్స్ మన మైండ్లో పెట్టుకుని మనల్ని మనమే నిందించుకుంటూ ఉన్నట్లు ఉంటుందట. ఎప్పుడైతే మనం దాతలు ఇవ్వరనుచు ఇతరులని తిడతామో మనల్ని మనమే, మన వంకలు మనమే బయటికి తీసి మనల్ని నిందించుకున్నట్టు ఉంటుంది. కానీ అవతల వారికి ఏది కూడా ఫరక్ పడదు అని వేమన గారు ఎంత అద్భుతంగా, ఇంత అద్భుతమైన ఉదాహరణతో మనకు అందించిన ఈ పద్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో పద్యం. నమస్కారం అండి అందరికీ. గొప్ప గొప్ప పద్యాల్లో అద్భుతమైన అర్థాలు, అద్భుతమైన మాటలు, చిన్న చిన్న మాటల్లో అద్భుతమైన అర్థాలు వచ్చేటట్టుగా వేమన పద్యాలు మనం నేర్చుకుంటున్నాం కదా. ఇంత చిన్న చిన్న మాటల్లో అంత పెద్ద అర్థాన్ని ఇచ్చి జీవిత సత్యాలను మనకు అందజేసిన వేమన గారికి నమస్కరిస్తూ ఈ పద్యం ఈరోజు మనం మొదలుపెట్టుకున్నాం. తనకు ప్రాప్తి లేక దాతలివ్వరటంచు దోషబుద్ధి చేత దూరుటెల్ల పెక్కు వంక చూచి ముకురంబు దూరుట విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యుడు ధనము తనకు వచ్చు అదృష్టము లేకున్నను దాతలు ఇవ్వరు అనుచు దాతలను తిట్టుచుండు. ఇది అద్దములో కనిపించు తన ముఖము చూచుకొని అనేక వంకలను తానే కారణమని తనను తానే నిందించుకున్నట్లుండును కదా. అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనుకుంటాం, షట్ హెయిర్ ఇంకా ఉంటే బాగుండేది, పెద్ద జుట్టు కావాలి, ఏంది ఇదంతా బ్లాక్ డాట్స్ వచ్చేసాయి, షట్ ఫేస్ అసలు ఏం బాగాలేదు, ముక్కు ఇంకా సన్నగా ఉంటే బాగుండేదేమో, కళ్ళు ఇంకా పెద్దగా ఉంటే ఎంత బాగుండేదో, వాళ్ళు ఎవరికో రమ్యకృష్ణ గారికి ఎలా ఉన్నాయి, నయనతారకి ఎలా ఉన్నాయి, నేను కూడా అలా ఉంటే ఎంత బాగుండేది కదా అనుకుంటుంటారు చాలామంది. నేను అసలు అలా అనుకోండి. నాకున్నది భగవంతుడు ఇచ్చిన మహాప్రసాదం. ఇంత ఆరోగ్యంగా ఉన్నాము ఇప్పటి వరకు, థ్యాంక్స్ గాడ్ అని రోజు దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఉంటా. ఎందుకంటే ఇంత ఆరోగ్యంగా ఉన్నాం. అందం ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యం కదా. అందంగా ఉన్నా కూడా, ఆస్తులు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏం చేసుకుంటాం? లేవలేనప్పుడు, ఒక చెయ్యి కూడా కదపలేనప్పుడు ఎంత అందం ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా ఉపయోగం ఏముంది? కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా నన్ను ఇంత ఆరోగ్యంగా పుట్టించి లేచి లేవగానే అబ్బా మళ్ళీ ఇంకో మంచి రోజుకి ఇంకా ఏదో నన్ను సాధించడానికి నన్ను నిద్రలేపే ఆరోగ్యంగా ఉన్నాను అని దండం పెట్టుకుంటాను. సాయంత్రం అయిపోగానే రాత్రి పడుకునే ముందు భగవంతుడా ఈరోజు ఇంత అద్భుతంగా గడిచింది, ఇంత ఆరోగ్యంగా మళ్ళీ నిద్రకు ఉపక్రమిస్తున్నాను, ఇంత అద్భుతంగా ఈరోజు నాకు గడిపినందుకు మళ్ళీ నన్ను నిద్రలేపి మళ్ళీ నిద్రకు ఉపక్రమించడానికి ఈరోజంతా నన్ను ఆరోగ్యంగా ఉంచినందుకు, అద్భుతమైన ఈ జీవితాన్ని నాకు ప్రసాదించిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని చెప్పుకొని పడుకుంటాను. అంతేగాని నాలోని వంకలన్నీ నేనే బయట పెట్టుకుంటే బయట వాళ్ళు ఇంకెంతమంది అంటారు? బయట వాళ్ళు ఎవరేమన్నా సరే, నల్లగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, లేకపోతే అసలు ఏం చూసి ఇవ్వాలి క్యారెక్టర్, ఇలా చాలామంది చాలా రకాలుగా అవమానించారు. పర్వాలేదు, నన్ను భగవంతుడు ఇలా పుట్టించాడు, ఆరోగ్యంగా ఉన్నాను, అన్నిటికంటే ముఖ్యమైనది, దానికి నేను పొంగిపోతూ ఉంటాను. నిరంతరం నేను ఆరోగ్యంగా ఉంటున్నాను కదా అని. ఎవరినైనా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చి ఒకవేళ ఎప్పుడన్నా హాస్పిటల్లో అడుగు పెడితే, నేను అసలు హాస్పిటల్లో అడుగు పెట్టకూడదు, ఇలా మాట్లాడుతూ నా ప్రాణాన్ని వదిలేయాలి అని
నా ఆశ. ఎవరో ఒకరి గురించి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అక్కడి వారి పరిస్థితులను చూసి అక్కడే దండం పెట్టేసుకుంటూ ఉంటుంది మనకి. భగవంతుడా భగవంతుడా, ఎన్ని రోగాల, ఎన్ని పైపుల మీద ఉన్నారు, దీని మీద పడినారు, స్ట్రెచ్చర్ మీద వెళ్తున్నారు, వీల్ చైర్లో వెళ్తున్నారు. అమ్మా ఏంటి ఇన్ని రకాల రోగాలు ఉంటాయా ప్రపంచంలో? భగవంతుడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, నన్ను ఇంత అద్భుతంగా పుట్టించావు, నాకు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చావు అని అప్పటికప్పుడే నేను మనసులో దేవుని కలిసేసుకుని దండాలు పెట్టేసుకుంటూ ఉంటాను. భగవంతుడు ఇంత ఆరోగ్యాన్ని నాకు ఇచ్చాడు, ప్రసాదించాడు. భగవంతుడా ఇలాగే నన్ను తీసుకెళ్ళిపోయి పరిస్థితి అస్సలు రాకూడదు అని కూడా మనం అనుకోకూడదు కదా. అంటే అది మనసులో కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అనే మాట కూడా రాకూడదు. అసలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను నాకు ఇంత ఆరోగ్యం ఉందని అనుకోవాలి. కాబట్టి అలాంటివి చూస్తే కూడా తట్టుకోలేను అనమాట. అంత అద్భుతమైన ఆరోగ్యం నాకు ఇచ్చినందుకు ఎన్ని అవమానాలైనా భరిస్తాను, ఎంతమంది ఎన్ని అనుకున్నా కూడా పర్వాలేదు. నేనేంటో నాకు తెలుసు, నాకున్న టాలెంట్ ఏంటో నాకు తెలుసు, నా ప్రేమ ఏంటో నాకు తెలుసు, నేనేం చేస్తానో నాకు తెలుసు, నేనేం చెయ్యాలో నాకు తెలుసు, నాకున్న నాలెడ్జ్ నాకు తెలుసు. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని మనం ముందే భయపడి మనల్ని మనమే నిందించుకుని ఇది ఇలా ఉంటే బాగుండేది, అది అలా ఉంటే బాగుండేది అని ఇన్ని సంవత్సరాలైనా జుట్టు తెల్లబడలేదు. ఎంత అదృష్టం ఉంటే ఉంటుంది చెప్పండి? ఎంతమందికి ఈ వయసు వరకు జుట్టు నల్లగా ఉంటుంది చెప్పగలరా? 18-19 ఏళ్ళు వచ్చిన పిల్లలకే పాపం తెల్లబడి వాళ్ళని చూసి నేను జాలిపడుతూ ఉంటాను. భగవంతుడా నా చుట్టూ ఇంకా ఇలా ఉంచావు, థ్యాంక్ యూ, వెంటనే థ్యాంక్ యూ చెప్పేసుకుంటూ ఉంటాను అంతే అన్నమాట. ఆ కృతజ్ఞత అనేది ఉన్నప్పుడు మనం ఇంకా ఇలాగే ముందుకు కొనసాగడానికి వీలుంటుంది. అంతేగాని మనలో లోపాలు మనమే వెతుక్కుని ఎదుటివారు మన లోపాలను ఎంచి చూపినప్పుడు మనం బాధపడి భయపడి అయ్యో భగవంతుడు ఎందుకు ఇలా పుట్టించావు, నన్ను అద్భుతంగా ఐశ్వర్యరాయలాగా పుట్టిస్తే బాగుండేది కదా అంటే మరి ఐశ్వర్యరాయ్ ఏం చేస్తుంది? ఐశ్వర్యరాయలాగా ఐశ్వర్యరాయని పుట్టించాడు, లక్ష్మీ కళ్యాణిలాగా లక్ష్మీ కళ్యాణిని పుట్టించాడు, అంతే కదా. అలాగా వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, తనకు ప్రాప్తి లేక దాతలు ఇవ్వరటంచు దోషబుద్ధి చేత దూరుడెల్లా. మనకి సంపాదించుకుని ఏడవలేక ఎవడో ఏదో ఇవ్వలేదు, లేకపోతే మా బాబా ఆస్తి ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదని వాళ్ళ మీద వీళ్ళ మీద వంకలు చూపి పెక్కు వంక చూచి ముకురంబు దూరుడ. ఎన్నో వంకలు చెప్పి వాళ్ళని వీళ్ళని తిడుతూ ఉంటారు. వీళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, అందం ఉంటుంది, సంపాదించుకోగల కెపాసిటీ ఉంటుంది, కానీ పని చేయకూడదు. పని చేసే బుద్ధి మాత్రం ఉండదు. ఎవరో ఇచ్చేస్తే బతికేద్దాం అని చూస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారట, ఎవరో నాకేదో ఇవ్వలేదు కాబట్టే నేను ఇలా ఉన్నాను అని తనను తనే నిందించుకుని ఎదుటి వాళ్ళని తిడుతూ కూర్చుంటారట. ఆ బుద్ధి మంచిది కాదు అని వేమన గారు ఏ రకంగా చెప్పారో మనం రాసుకుని చదువుకుందాం. తనకు ప్రాప్తి లేక దాతలు ఇవ్వరటంచు తనకు ప్రాప్తి లేక దాతలివ్వరటంచు తనకు ప్రాప్తి లేక దాతలివ్వరటంచు దోషబుద్ధి చేత దూరుటెల్లా. దోష బుద్ధి చేత దూరుటెల్లా పెక్కు వంక చూచి ముకురంబు దూరుట. పెక్కు వంక జూచి ముకురంబు దూరుట. ముకురంబు దూరుట. విశ్వదాభిరామ
తాత్పర్యము ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా మనుష్యుడు ధనము తనకు వచ్చు అదృష్టము లేకున్నను మనుష్యుడు ధనము తనకు వచ్చు అదృష్టం లేకున్నను ధనము తనకు వచ్చు అదృష్టము లేకున్నను అంటే మనకి రాసిపెట్టి ఉండాలి కదా, ఇంత ధనం మన దగ్గర ఉండాలి, మనం ధనవంతులుగా పుట్టాలా పేదవారిగా పుట్టాలా అనేది ముందే మనకి రాసిపెట్టి ఉంటుంది. కాబట్టి ఆ ధనం వచ్చే టైం మనకి రానప్పుడు ధనం రాదు, వాళ్ళను వీళ్ళను నిందించినా కూడా ఉపయోగం ఏమీ ఉండదన్నమాట. దాతలు ఇవ్వరు అనుచు దాతలను తిట్టుచుందురు. దాతలు ఇవ్వరు అనుచు దాతలను తిట్టుచుందురు. ఇది అద్దములో కనిపించు తన ముఖము చూచుకొని, ఇది అద్దములో కనిపించు తన ముఖము చూచుకొని అనేక వంకలను తానే కారణమని అనేక వంకలను చూచి దానికి తానే కారణమని తనని తానే నిందించుకున్నట్లుండును. తనని తానే నిందించుకున్నట్లుండును. తనని తానే నిందించుకున్నట్లుండును. సరే, పద్యం భావం చూసేసుకుందామా? పద్యము భావం. తనకు ప్రాప్తి లేక దాతలివ్వరడంచు దోషబుద్ధి చేత దూరుటెల్ల పెక్కు వంక చూచి ముకురంబు దూరుట విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ,
సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. మనుష్యులు ధనము తనకు వచ్చు అదృష్టము లేకున్నను, మనకు అదృష్టం ఉండాలి ఏదైనా రావాలంటే, కేవలం ధనమనే కాదు, మంచి జాబ్ రావాలన్నా, మంచి విదేశాలకు వెళ్ళాలన్నా, మంచి కాస్ట్లీ కార్లో తిరగాలన్నా, బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలన్నా, బ్రాండెడ్ చెప్పులు, బ్రాండెడ్ వాచ్లు పెట్టుకోవాలన్నా మనకు అదృష్టం అనేది ఉండాలి. అప్పుడే అవి మన దగ్గరికి వస్తాయి తప్ప అది లేనప్పుడు, మనకి రాసి పెట్టి లేనప్పుడు మనం ఎంత తాపత్రయపడినా కూడా అవి మన దగ్గరికి రావు. వచ్చే టైం వచ్చినప్పుడు మాత్రమే వస్తాయి. రావట్లేదని వాళ్ళని వీళ్ళని తిట్టినంత మాత్రాన ఏది కూడా అవ్వదు. వచ్చు అదృష్టము లేకున్నాను దాతలు ఇవ్వరు అనుచు దాతలను తిట్టుచుందురు. దాతలు ఎందుకు ఇస్తారు మనకి చెప్పండి? ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మనం కష్టపడి మనం సంపాదించుకోవాలి. ఎంత సంపాదించుకున్నామో అందులోనే మనకు కావాల్సినవన్నీ కొనుక్కోవాలి. అది మన స్తోమతను బట్టి మనం మెయింటైన్ చేయాలి, అంతే కదా. అంతేగాని దాతలు ఇవ్వరంచు తిట్టుచుందురట వాళ్ళకి ఆ స్తోమత లేనప్పుడు. ఇది అద్దంలో కనిపించు తన ముఖము చూచుకొని అనేక వంకలను చూచి దానికి తానే కారణమని తనను తానే నిందించుకున్నట్లుండును. అద్దంలో చేసి నేను ఎలా ఎందుకున్నాను, ఇంత హైట్ తక్కువ ఎందుకున్నాను, ఇంకొంచెం హైట్ ఉంటే ఎంత బాగుండేదో, 6 అడుగులు ఉండుంటే సూపర్గా ఉండేది, హీరోయిన్గా పట్టుకొచ్చేదాన్ని. ఇలాంటి ఎన్నో థాట్స్ మన మైండ్లో పెట్టుకుని మనల్ని మనమే నిందించుకుంటూ ఉన్నట్లు ఉంటుందట. ఎప్పుడైతే మనం దాతలు ఇవ్వరనుచు ఇతరులని తిడతామో మనల్ని మనమే, మన వంకలు మనమే బయటికి తీసి మనల్ని నిందించుకున్నట్టు ఉంటుంది. కానీ అవతల వారికి ఏది కూడా ఫరక్ పడదు అని వేమన గారు ఎంత అద్భుతంగా, ఇంత అద్భుతమైన ఉదాహరణతో మనకు అందించిన ఈ పద్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో పద్యం. నమస్కారం అండి అందరికీ. గొప్ప గొప్ప పద్యాల్లో అద్భుతమైన అర్థాలు, అద్భుతమైన మాటలు, చిన్న చిన్న మాటల్లో అద్భుతమైన అర్థాలు వచ్చేటట్టుగా వేమన పద్యాలు మనం నేర్చుకుంటున్నాం కదా. ఇంత చిన్న చిన్న మాటల్లో అంత పెద్ద అర్థాన్ని ఇచ్చి జీవిత సత్యాలను మనకు అందజేసిన వేమన గారికి నమస్కరిస్తూ ఈ పద్యం ఈరోజు మనం మొదలుపెట్టుకున్నాం. తనకు ప్రాప్తి లేక దాతలు ఇవ్వరటంచు దోషబుద్ధి చేత దూరుటెల్ల పెక్కు వంక చూచి ముగురంబు దూరుట విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. మనుష్యులు ధనము తనకు వచ్చు అదృష్టము లేకున్నను దాతలు ఇవ్వరు అనుచు దాతలను తిట్టుచుండు. ఇది అద్దములో కనిపించు తన ముఖము చూచుకొని అనేక వంకలను తానే కారణమని తనను తానే నిందించుకున్నట్లుండును కదా. అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనుకుంటాం, షట్ హెయిర్ ఇంకా ఉంటే బాగుండేది, పెద్ద జుట్టు కావాలి, ఏంది ఇదంతా బ్లాక్ డాట్స్ వచ్చేసాయి, షట్ ఫేస్ అసలు ఏం బాగాలేదు, ముక్కు ఇంకా సన్నగా ఉంటే బాగుండేదేమో, కళ్ళు ఇంకా పెద్దగా ఉంటే ఎంత బాగుండేదో, వాళ్ళు ఎవరికో రమ్యకృష్ణ గారికి ఎలా ఉన్నాయి, నయనతారకి ఎలా ఉన్నాయి, నేను కూడా అలా ఉంటే ఎంత బాగుండేది కదా అనుకుంటుంటారు చాలామంది. నేను అసలు అలా అనుకోండి. నాకున్నది భగవంతుడు ఇచ్చిన మహాప్రసాదం. ఇంత ఆరోగ్యంగా ఉన్నాము ఇప్పటి వరకు, థ్యాంక్స్ గాడ్ అని రోజు దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇంత ఆరోగ్యంగా ఉన్నాం. అందం ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యం కదా. అందంగా ఉన్నా కూడా, ఆస్తులు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏం చేసుకుంటాం? లేవలేనప్పుడు, ఒక చెయ్యి కూడా కదపలేనప్పుడు ఎంత అందం ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా ఉపయోగం ఏముంది? కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా నన్ను ఇంత ఆరోగ్యంగా పుట్టించి లేచి లేవగానే అబ్బా మళ్ళీ ఇంకో మంచి రోజుకి ఇంకా ఏదో నన్ను సాధించడానికి నన్ను నిద్రలేపే ఆరోగ్యంగా ఉన్నాను అని దండం పెట్టుకుంటాను. సాయంత్రం అయిపోగానే రాత్రి పడుకునే ముందు భగవంతుడా ఈరోజు ఇంత అద్భుతంగా గడిచింది, ఇంత ఆరోగ్యంగా మళ్ళీ నిద్రకు ఉపక్రమిస్తున్నాను, ఇంత అద్భుతంగా ఈరోజు నాకు గడిపినందుకు మళ్ళీ నన్ను నిద్రలేపి మళ్ళీ నిద్రకు ఉపక్రమించడానికి, ఈరోజంతా నన్ను ఆరోగ్యంగా ఉంచినందుకు, అద్భుతమైన ఈ జీవితాన్ని నాకు ప్రసాదించిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని చెప్పుకొని పడుకుంటాను. అంతేగాని నాలోని వంకలన్నీ నేనే బయట పెట్టుకుంటే బయట వాళ్ళు ఇంకెంతమంది అంటారు? బయట వాళ్ళు ఎవరేమన్నా సరే, నల్లగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు,
లేకపోతే అసలు ఏం చూసి ఇవ్వాలి క్యారెక్టర్, ఇలా చాలామంది చాలా రకాలుగా అవమానించారు. పర్వాలేదు, నన్ను భగవంతుడు ఇలా పుట్టించాడు, ఆరోగ్యంగా ఉన్నాను, అన్నిటికంటే ముఖ్యమైనది. దానికి నేను పొంగిపోతూ ఉంటాను. నిరంతరం నేను ఆరోగ్యంగా ఉంటున్నాను కదా అని. ఎవరినైనా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చి ఒకవేళ ఎప్పుడన్నా హాస్పిటల్లో అడుగు పెడితే, నేను అసలు హాస్పిటల్లో అడుగు పెట్టకూడదు, ఇలా మాట్లాడుతూ నా ప్రాణాన్ని వదిలేయాలి అని నా ఆశ. ఎవరో ఒకరి గురించి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అక్కడి వారి పరిస్థితులను చూసి అక్కడే దండం పెట్టేసుకుంటూ ఉంటుంది దేవుడికి. భగవంతుడా ఎన్ని రోగాల, ఎన్ని పైపుల మీద ఉన్నారు, దీని మీద ఉన్నారు, స్ట్రెచ్చర్ మీద వెళ్తున్నారు, వీల్ చైర్లో వెళ్తున్నారు, అమ్మ ఏంటి ఇన్ని రకాల రోగాలు ఉంటాయా ప్రపంచంలో. భగవంతుడా థ్యాంక్ యూ నన్ను ఇంత అద్భుతంగా పుట్టించావు, నాకు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చావు అని అప్పటికప్పుడే నేను మనసులో దేవుడిని కలిచేసుకుని దండాలు పెట్టేసుకుంటూ ఉంటాను. భగవంతుడు ఇంత ఆరోగ్యాన్ని నాకు ఇచ్చాడు, ప్రసాదించాడు. భగవంతుడా ఇలాగే నన్ను తీసుకెళ్ళిపోయి పరిస్థితి అస్సలు రాకూడదు అని కూడా మనం అనుకోకూడదు. అంటే అది మనసులో కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అనే మాట కూడా రాకూడదు. అసలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఇంత ఆరోగ్యం ఉందని అనుకోవాలి. కాబట్టి అలాంటివి చూస్తే కూడా తట్టుకోలేను అనమాట. అంత అద్భుతమైన ఆరోగ్యం నాకు ఇచ్చినందుకు ఎన్ని అవమానాలైనా భరిస్తాను, ఎంతమంది ఎన్ని అనుకున్నా కూడా పర్వాలేదు. నేనేంటో నాకు తెలుసు, నాకున్న టాలెంట్ ఏంటో నాకు తెలుసు, నా ప్రేమ ఏంటో నాకు తెలుసు, నేనేం చేస్తానో నాకు తెలుసు, నేనేం చెయ్యాలో నాకు తెలుసు, నాకున్న నాలెడ్జ్ నాకు తెలుసు. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని మనం ముందే భయపడి మనల్ని మనమే నిందించుకుని ఇది ఇలా ఉంటే బాగుండేది, అది అలా ఉంటే బాగుండేది అని ఇన్ని సంవత్సరాలైనా జుట్టు తెల్లబడలేదు. ఎంత అదృష్టం ఉంటే ఉంటుంది చెప్పండి? ఎంతమందికి ఈ వయసు వరకు జుట్టు నల్లగా ఉంటుంది చెప్పగలరా? 18-19 ఏళ్ళు వచ్చిన పిల్లలకే పాపం తెల్లబడి, వాళ్ళని చూసి నేను జాలిపడుతూ ఉంటాను. భగవంతుడా నా జుట్టు ఇంకా ఇలా ఉంచావు, థ్యాంక్ యూ, వెంటనే థ్యాంక్ యూ చెప్పేసుకుంటూ ఉంటాను అంతే అన్నమాట. ఆ కృతజ్ఞత అనేది ఉన్నప్పుడు మనం ఇంకా ఇలాగే ముందుకు కొనసాగడానికి వీలుంటుంది. అంతేగాని మనలో లోపాలు మనమే వెతుక్కుని ఎదుటివారు మన లోపాలను ఎంచి చూపినప్పుడు మనం బాధపడి భయపడి అయ్యో భగవంతుడు ఎందుకు ఇలా పుట్టించావు, నన్ను అద్భుతంగా ఐశ్వర్యరాయలాగా పుట్టిస్తే బాగుండేది కదా అంటే, మరి ఐశ్వర్యరాయ్ ఏం చేస్తుంది? ఐశ్వర్యరాయలాగా ఐశ్వర్యరాయని పుట్టించాడు, లక్ష్మీ కళ్యాణిలాగా లక్ష్మీ కళ్యాణిని పుట్టించాడు, అంతే కదా. అలాగా వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, తనకు ప్రాప్తి లేక దాతలు ఇవ్వరటంచు దోషబుద్ధి చేత దూరుడెల్లా. మనకి సంపాదించుకుని ఏడవలేక ఎవడో ఏదో ఇవ్వలేదు, లేకపోతే మా బాబు ఆస్తి ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదని వాళ్ళ మీద వంకలు చూపి తెక్కు వంక చూచి ముకురంబు దూరుట. ఎన్నో వంకలు చెప్పి వాళ్ళని వీళ్ళని తిడుతూ ఉంటారు. వీళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, అందం ఉంటుంది, సంపాదించుకోగల కెపాసిటీ ఉంటుంది, కానీ పని చేయకూడదు. పని చేసే బుద్ధి మాత్రం ఉండదు. ఎవరో ఇచ్చేస్తే బతికేద్దాం అని చూస్తూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారట, ఎవరో నాకేదో ఇవ్వలేదు కాబట్టే నేను ఇలా ఉన్నాను అని తనను తనే నిందించుకుని ఎదుటి వాళ్ళని తిడుతూ కూర్చుంటారట. ఆ బుద్ధి మంచిది కాదు అని వేమన గారు ఏ రకంగా చెప్పారో మనం రాసుకుని చదువుకుందాం. తనకు ప్రాప్తి లేక దాతలు ఇవ్వరటంచు తనకు ప్రాప్తి లేక దాతలివ్వరటంచు తనకు ప్రాప్తి లేక దాతలు ఇవ్వరటంచు దోషబుద్ధి చేత దూరుటెల్లా. దోష బుద్ధి చేత దూరుటెల్లా పెక్కు వంక చూచి ముకురంబు దూరుట. పెక్కు వంక జూచి
ముకురంబు దూరుట, ముకురంబు దూరుట. విశ్వదాభిరామ, వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యులు ధనము తనకు వచ్చు అదృష్టము లేకున్నను మనుష్యులు ధనము తనకు వచ్చు అదృష్టం లేకున్నను ధనము తనకు వచ్చు అదృష్టము లేకున్నను అంటే మనకి రాసిపెట్టి ఉండాలి కదా, ఇంత ధనం మన దగ్గర ఉండాలి, మనం ధనవంతులుగా పుట్టాలా పేదవారిగా పుట్టాలా అనేది ముందే మనకి రాసిపెట్టి ఉంటుంది. కాబట్టి ఆ ధనం వచ్చే టైం మనకి రానప్పుడు ధనం రాదు, వాళ్ళను వీళ్ళను నిందించినా కూడా ఉపయోగం ఏమీ ఉండదన్నమాట. దాతలు ఇవ్వరు అనుచు దాతలను తిట్టుచుందురు, దాతలు ఇవ్వరు అనుచు దాతలను తిట్టుచుందురు. ఇది అద్దములో కనిపించు తన ముఖము చూచుకొని, ఇది అద్దములో కనిపించు తన ముఖము చూచుకొని అనేక వంకలను తానే కారణమని అనేక వంకలను చూచి దానికి తానే కారణమని తనని తానే నిందించుతున్నట్లుండును, తనని తానే
తనను తానే నిందించుకున్నట్లుండును. సరే, పద్యం భావం చూసేసుకుందామా? పద్యము భావం. తనకు ప్రాప్తి లేక దాతలివ్వరటంచు దోషబుద్ధి చేత దూరుటెల్ల పెక్కు వంక చూచి ముకురంబు దూరుట విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యులు ధనము తనకు వచ్చు అదృష్టము లేకున్నను. మనకు అదృష్టం ఉండాలి ఏదైనా రావాలంటే. కేవలం ధనం అనే కాదు, మంచి జాబ్ రావాలన్నా, మంచి విదేశాలకు వెళ్ళాలన్నా, మంచి కాస్ట్లీ కార్లో తిరగాలన్నా, బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలన్నా, బ్రాండెడ్ చెప్పులు, బ్రాండెడ్ వాచ్లు పెట్టుకోవాలన్నా మనకు అదృష్టం అనేది ఉండాలి. అప్పుడే అవి మన దగ్గరికి వస్తాయి తప్ప అది లేనప్పుడు, మనకి రాసి పెట్టి లేనప్పుడు మనం ఎంత తాపత్రయపడినా కూడా అవి మన దగ్గరికి రావు. వచ్చే టైం వచ్చినప్పుడు మాత్రమే వస్తాయి. రావట్లేదని వాళ్ళని వీళ్ళని తిట్టినంత మాత్రాన ఏది కూడా అవ్వదు. వచ్చు అదృష్టం లేకున్నాను దాతలు ఇవ్వరు అనుచు దాతలను తిట్టుచుందురు. దాతలు ఎందుకు ఇస్తారు మనకి చెప్పండి? ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మనం కష్టపడి మనం సంపాదించుకోవాలి. ఎంత సంపాదించుకున్నామో అందులోనే మనకు కావాల్సినవన్నీ కొనుక్కోవాలి. అది మన స్తోమతను బట్టి మనం మెయింటైన్ చేయాలి, అంతే కదా. అంతేగాని దాతలు ఇవ్వరంచు తిట్టుచుందురట వాళ్ళకి ఆ స్తోమత లేనప్పుడు. ఇది అద్దంలో కనిపించు తన ముఖము చూచుకొని అనేక వంకలను చూచి దానికి తానే కారణమని తనను తానే నిందించుకున్నట్లుండును. అద్దంలో చేసి నేను ఎలా ఎందుకున్నాను, ఇంత హైట్ తక్కువ ఎందుకున్నాను, ఇంకొంచెం హైట్ ఉంటే ఎంత బాగుండేదో, 6 అడుగులు ఉండుంటే సూపర్గా ఉండేది, హీరోయిన్గా పట్టుకొచ్చేదాన్ని. ఇలాంటి ఎన్నో థాట్స్ మన మైండ్లో పెట్టుకుని మనల్ని మనమే నిందించుకుంటూ ఉన్నట్లు ఉంటుందట. ఎప్పుడైతే మనం దాతలు ఇవ్వరనుచు ఇతరులని తిడతామో మనల్ని మనమే, మన వంకలు మనమే బయటికి తీసి మనం నిందించుకున్నట్టు ఉంటుంది. కానీ అవతల వారికి ఏది కూడా ఫరక్ పడదు అని వేమన గారు ఎంత అద్భుతంగా, ఇంత అద్భుతమైన ఉదాహరణతో మనకు అందించిన ఈ పద్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో పద్యం. నమస్కారం అండి అందరికీ. గొప్ప గొప్ప పద్యాల్లో అద్భుతమైన అర్థాలు, అద్భుతమైన మాటలు, చిన్న చిన్న మాటల్లో అద్భుతమైన అర్థాలు వచ్చేటట్టుగా వేమన పద్యాలు మనం నేర్చుకుంటున్నాం కదా. ఇంత చిన్న చిన్న మాటల్లో అంత పెద్ద అర్థాన్ని ఇచ్చి జీవిత సత్యాలను మనకు అందజేసిన వేమన గారికి నమస్కరిస్తూ ఈ పద్యం ఈరోజు మనం మొదలుపెట్టుకున్నాం. తనకు ప్రాప్తి లేక దాతలు ఇవ్వరటంచు దోషబుద్ధి చేత దూరుటెల్ల పెక్కు వంక చూచి ముకురంబు దూరుట విశ్వదాభిరామ వినుర వేమ. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యులు ధనము తనకు వచ్చు అదృష్టము లేకున్నను దాతలు ఇవ్వరు అనుచు దాతలను తిట్టుచుండు. ఇది అద్దములో కనిపించు తన ముఖము చూచుకొని అనేక వంకలను తానే కారణమని తనను తానే నిందించుకున్నట్లుండును కదా. అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనుకుంటాం, షట్ హెయిర్ ఇంకా ఉంటే బాగుండేది, పెద్ద జుట్టు కావాలి, ఇదంతా బ్లాక్ డాట్స్ వచ్చేసాయి, షట్ ఫేస్ అసలు ఏం బాగాలేదు, ముక్కు ఇంకా సన్నగా ఉంటే బాగుండేదేమో, కళ్ళు ఇంకా పెద్దగా ఉంటే ఎంత బాగుండేదో, వాళ్ళు ఎవరికో రమ్యకృష్ణ గారికి ఎలా ఉన్నాయి, నయనతారకి ఎలా ఉన్నాయి, నేను కూడా అలా ఉంటే ఎంత బాగుండేది కదా అనుకుంటుంటారు చాలామంది. నేను అసలు అలా అనుకోండి. నాకున్నది భగవంతుడు ఇచ్చిన మహాప్రసాదం. ఇంత ఆరోగ్యంగా ఉన్నాము ఇప్పటి వరకు, థ్యాంక్స్ గాడ్ అని రోజు దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇంత ఆరోగ్యంగా ఉన్నాం. అందం ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యం కదా. అందంగా ఉన్నా కూడా, ఆస్తులు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏం చేసుకుంటాం? లేవలేనప్పుడు, ఒక చెయ్యి కూడా కదపలేనప్పుడు ఎంత అందం ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా ఉపయోగం ఏముంది? కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా నన్ను ఇంత ఆరోగ్యంగా పుట్టించి లేచి లేవగానే అబ్బా మళ్ళీ ఇంకో మంచి రోజుకి ఇంకా ఏదో నన్ను
సాధించడానికి నన్ను నిద్రలేపే ఆరోగ్యంగా ఉన్నాను అని దండం పెట్టుకుంటాను. సాయంత్రం అయిపోగానే రాత్రి పడుకునే ముందు భగవంతుడా ఈ రోజు ఇంత అద్భుతంగా గడిచింది, ఇంత ఆరోగ్యంగా మళ్ళీ నిద్రకు ఉపక్రమిస్తున్నాను, ఇంత అద్భుతంగా ఈరోజు నాకు గడిపినందుకు మళ్ళీ నన్ను నిద్రలేపి మళ్ళీ నిద్రకు ఉపక్రమించడానికి ఈరోజంతా నన్ను ఆరోగ్యంగా ఉంచినందుకు అద్భుతమైన ఈ జీవితాన్ని నాకు ప్రసాదించిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని చెప్పుకుని పడుకుంటాను. అంతేగాని నాలోని వంకలన్నీ నేనే బయట పెట్టుకుంటే బయట వాళ్ళు ఇంకెంతమంది అంటారు? బయట వాళ్ళు ఎవరేమన్నా సరే నల్లగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, లేకపోతే అసలు ఏం చూసి ఇవ్వాలి క్యారెక్టర్, ఇలా చాలామంది చాలా రకాలుగా అవమానించారు. పర్వాలేదు, నన్ను భగవంతుడు ఇలా పుట్టించాడు, ఆరోగ్యంగా ఉన్నాను, అన్నిటికంటే ముఖ్యమైనది. దానికి నేను పొంగిపోతూ ఉంటాను. నిరంతరం నేను ఆరోగ్యంగా ఉంటున్నాను కదా అని. ఎవరినైనా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చి ఒకవేళ ఎప్పుడన్నా హాస్పిటల్లో అడుగు పెడితే నేను అసలు హాస్పిటల్లో అడుగు పెట్టకూడదు, ఇలా మాట్లాడుతూ నా ప్రాణాన్ని వదిలేయాలి అని నా ఆశ. ఎవరో ఒకరి గురించి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అక్కడి వారి పరిస్థితులను చూసి అక్కడే దండం పెట్టేసుకుంటూ ఉంటుంది దేవుడికి. భగవంతుడా ఎన్ని రోగాల, ఎన్ని పైపుల మీద ఉన్నారు, దీని మీద ఉన్నారు, స్ట్రెచ్చర్ మీద వెళ్తున్నారు, వీల్ చైర్లో వెళ్తున్నారు, అమ్మ ఏంటి ఇన్ని రకాల రోగాలు ఉంటాయా ప్రపంచంలో? భగవంతుడా థ్యాంక్ యూ నన్ను ఇంత అద్భుతంగా పుట్టించావు, నాకు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చావు అని అప్పటికప్పుడే నేను మనసులో దేవుడిని కలిసేసుకుని దండాలు పెట్టేసుకుంటూ ఉంటాను. భగవంతుడు ఇంత ఆరోగ్యాన్ని నాకు ఇచ్చాడు, ప్రసాదించాడు. భగవంతుడా ఇలాగే నన్ను తీసుకెళ్ళిపోయి పరిస్థితి అస్సలు రాకూడదు అని కూడా మనం అనుకోకూడదు. అంటే అది మనసులో కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అనే మాట కూడా రాకూడదు. అసలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఇంత ఆరోగ్యం ఉందని అనుకోవాలి. కాబట్టి అలాంటివి చూస్తే కూడా తట్టుకోలేను అనమాట. అంత అద్భుతమైన ఆరోగ్యం నాకు ఇచ్చినందుకు ఎన్ని అవమానాలైనా భరిస్తాను, ఎంతమంది ఎన్ని అనుకున్నా కూడా పర్వాలేదు. నేనేంటో నాకు తెలుసు, నాకున్న టాలెంట్ ఏంటో నాకు తెలుసు, నా ప్రేమ ఏంటో నాకు తెలుసు, నేనేం చేస్తానో నాకు తెలుసు, నేనేం చెయ్యాలో నాకు తెలుసు, నాకున్న నాలెడ్జ్ నాకు తెలుసు. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని మనం ముందే భయపడి మనల్ని మనమే నిందించుకుని ఇది ఇలా ఉంటే బాగుండేది, అది అలా ఉంటే బాగుండేది అని ఇన్ని సంవత్సరాలైనా జుట్టు తెల్లబడలేదు. ఎంత అదృష్టం ఉంటే ఉంటుంది చెప్పండి? ఎంతమందికి ఈ వయసు వరకు జుట్టు నల్లగా ఉంటుంది చెప్పగలరా? 18-19 ఏళ్ళు వచ్చిన పిల్లలకే పాపం తెల్లబడి వాళ్ళని చూసి నేను జాలిపడుతూ ఉంటాను. భగవంతుడా నా జుట్టు ఇంకా ఇలా ఉంచావు, థ్యాంక్ యూ, వెంటనే థ్యాంక్ యూ చెప్పేసుకుంటూ ఉంటాను. అంతే అన్నమాట. ఆ కృతజ్ఞత అనేది ఉన్నప్పుడు మనం ఇంకా ఇలాగే ముందుకు కొనసాగడానికి వీలుంటుంది. అంతేగాని మనలో లోపాలు మనమే వెతుక్కుని ఎదుటివారు మన లోపాలను ఎంచి చూపినప్పుడు మనం బాధపడి భయపడి అయ్యో భగవంతుడు ఎందుకు ఇలా పుట్టించావు, నన్ను అద్భుతంగా ఐశ్వర్యరాయలాగా పుట్టిస్తే బాగుండేది కదా అంటే మరి ఐశ్వర్యరాయ్ ఏం చేస్తుంది? ఐశ్వర్యరాయలాగా ఐశ్వర్యరాయని పుట్టించాడు, లక్ష్మీ కళ్యాణిలాగా లక్ష్మీ కళ్యాణిని పుట్టించాడు, అంతే కదా. అలాగా వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, తనకు ప్రాప్తి లేక దాతలు ఇవ్వరటంచు దోషబుద్ధి చేత దూరుడెల్లా. మనకి సంపాదించుకుని ఏడవలేక ఎవడో ఏదో ఇవ్వలేదు, లేకపోతే మా బాబు ఆస్తి ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదని వాళ్ళ మీద వంకలు చూపి తెక్కు వంక చూచి ముకురంబు దూరుట. ఎన్నో వంకలు చెప్పి వాళ్ళని వీళ్ళని తిడుతూ ఉంటారు. వీళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, అందం ఉంటుంది, సంపాదించుకోగల కెపాసిటీ ఉంటుంది, కానీ పని చేయకూడదు. పని చేసే బుద్ధి మాత్రం ఉండదు. ఎవరో ఇచ్చేస్తే బతికేద్దాం అని చూస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారట, ఎవరో నాకేదో ఇవ్వలేదు కాబట్టే నేను ఇలా ఉన్నాను అని తనను తనే నిందించుకుని ఎదుటి వాళ్ళని తిడుతూ కూర్చుంటారట. ఆ బుద్ధి మంచిది కాదు అని వేమన గారు ఏ రకంగా చెప్పారో మనం రాసుకుని చదువుకుందాం. తనకు ప్రాప్తి లేక దాతలు ఇవ్వరటంచు తనకు ప్రాప్తి లేక దాతలివ్వరటంచు తనకు ప్రాప్తి లేక దాతలివ్వరటంచు దోషబుద్ధి చేత దూరుటెల్లా. దోష
బుద్ధి చేత దూరుటెల్ల పెక్కు వంక చూచి ముకురంబు దూరుట. పెక్కు వంక జూచి ముకురంబు దూరుట. ముకురంబు దూరుట. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా మనుష్యుడు ధనము తనకు వచ్చు అదృష్టము లేకున్నను మనుష్యుడు ధనము తనకు వచ్చు అదృష్టం లేకున్నను ధనము తనకు వచ్చు అదృష్టము లేకున్నను అంటే మనకి రాసిపెట్టి ఉండాలి కదా, ఇంత ధనం మన దగ్గర ఉండాలి, మనం ధనవంతులుగా పుట్టాలా పేదవారిగా పుట్టాలా అనేది ముందే మనకి రాసిపెట్టి ఉంటుంది. కాబట్టి ఆ ధనం వచ్చే టైం మనకి రానప్పుడు ధనం రాదు, వాళ్ళను వీళ్ళను నిందించినా కూడా ఉపయోగం ఏమీ ఉండదన్నమాట. దాతలు ఇవ్వరు అనుచు దాతలను తిట్టుచుందురు. దాతలు ఇవ్వరు అనుచు దాతలను తిట్టుచుందురు. ఇది అద్దములో కనిపించు తన ముఖము చూచుకొని, ఇది అద్దములో కనిపించు తన ముఖము చూచుకొని అనేక వంకలను తానే కారణమని అనేక వంకలను
చూచి దానికి తానే కారణమని తనని తానే నిందించుకున్నట్లుండును. తనని తానే నిందించుకున్నట్లుండును. తనని తానే నిందించుకున్నట్లుండును. సరే, పద్యం భావం చూసేసుకుందామా? పద్యము భావం. తనకు ప్రాప్తి లేక దాతలివ్వరటంచు దోషబుద్ధి చేత దూరుటెల్ల పెక్కు వంక చూచి ముకురంబు దూరుట విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, మనుష్యులు ధనము తనకు వచ్చు అదృష్టము లేకున్నను. మనకు అదృష్టం ఉండాలి ఏదైనా రావాలంటే. కేవలం ధనం అనే కాదు, మంచి జాబ్ రావాలన్నా, మంచి విదేశాలకు వెళ్ళాలన్నా, మంచి కాస్ట్లీ కారులో తిరగాలన్నా, బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలన్నా, బ్రాండెడ్ చెప్పులు, బ్రాండెడ్ వాచ్లు పెట్టుకోవాలన్నా మనకు అదృష్టం అనేది ఉండాలి. అప్పుడే అవి మన దగ్గరికి వస్తాయి తప్ప అది లేనప్పుడు, మనకి రాసి పెట్టి లేనప్పుడు మనం ఎంత తాపత్రయపడినా కూడా అవి మన దగ్గరికి రావు. వచ్చే టైం వచ్చినప్పుడు మాత్రమే వస్తాయి. రావట్లేదని వాళ్ళని వీళ్ళని తిట్టినంత మాత్రాన ఏది కూడా అవ్వదు. వచ్చు అదృష్టం లేకున్నాను దాతలు ఇవ్వరు అనుచు దాతలను తిట్టుచుందురు. దాతలు ఎందుకు ఇస్తారు మనకి చెప్పండి? ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మనం కష్టపడి మనం సంపాదించుకోవాలి. ఎంత సంపాదించుకున్నామో అందులోనే మనకు కావాల్సినవన్నీ కొనుక్కోవాలి. అది మన స్తోమతను బట్టి మనం మెయింటైన్ చేయాలి, అంతే కదా. అంతేగాని దాతలు ఇవ్వరచ్చు తిట్టుచుందురట వాళ్ళకి ఆ స్తోమత లేనప్పుడు. ఇది అద్దంలో కనిపించు తన ముఖము చూచుకొని అనేక వంకలను చూచి దానికి తానే కారణమని తనను తానే నిందించుకున్నట్లుండును. అద్దంలో చేసి నేను ఎలా ఎందుకున్నాను, ఇంత హైట్ తక్కువ ఎందుకున్నాను, ఇంకొంచెం హైట్ ఉంటే ఎంత బాగుండేదో, 6 అడుగులు ఉండుంటే సూపర్గా ఉండేది, హీరోయిన్గా పట్టుకొచ్చేదాన్ని. ఇలాంటివి ఎన్నో థాట్స్ మన మైండ్లో పెట్టుకుని మనల్ని మనమే నిందించుకుంటూ ఉన్నట్లు ఉంటుందట. ఎప్పుడైతే మనం దాతలు ఇవ్వరనుచు ఇతరులని తిడతామో మనల్ని మనమే, మన వంకలు మనమే బయటికి తీసి మనల్ని నిందించుకున్నట్టు ఉంటుంది. కానీ అవతల వారికి ఏది కూడా ఫరక్ పడదు అని వేమన గారు ఎంత అద్భుతంగా, ఇంత అద్భుతమైన ఉదాహరణతో మనకు అందించిన ఈ పద్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో పద్యం